2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఐపాక్ టీం మూటాముల్లే సర్దుకొని వెళ్లిపోయింది. వైసీపీ కూడా ఐపాక్తో తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. సిద్ధం సభల్లో ఐపాక్ టీం చేసిన ఓవర్ యాక్షన్, సోషల్ మీడియాలో మహిళలపై కించపరిచేలా పోస్టులు, విజయవాడలో గులకరాయి దాడి ఇలాంటి చిల్లర పనుల వల్లే వైసీపీ ఓడిందని బహిరంగ విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఓడిన నాటి నుంచి బెంగళూరులోనే ఉంటున్న జగన్ భవిష్యత్తు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపాక్తో అన్ని సంబంధాలు తెంచుకున్నప్పటికీ ప్రశాంత్ కిషోర్ సన్నిహితుడితో మాత్రం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎన్నికల వరకు వైసీపీకి సేవలు అందించేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఎన్నికల వరకు పనిచేసిన రిషిరాజ్ సింగ్ను వద్దని చెప్పిన జగన్ సీనియర్ వ్యూహకర్తతో ఒప్పందం ఖరారు చేసుకున్నట్లు సమాచారం. పార్టీ నేతలకు త్వరలోనే ఈ విషయం వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వ్యూహకర్త చెప్పినట్లుగానే నడుచుకోవాలనేది వైసీపీ నేతలకు అధినేత చేస్తున్న సూచన. మరి జగన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే మరి.